ఇదే మా న్యాయం, మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే స్వేచ్ఛ కూడా మాకు లేదా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంట్లో బీఆర్ఎస్ సమావేశానికి బయలుదేరుతుంటే పోలీసులు తనను గృహ నిర్బంధంలో ఉంచారని, ఈ విధంగా హరీష్ రావు, సబితేంద్రారెడ్డితో సహా చాలా మంది సీనియర్ నాయకుల్ని నిర్బంధించారని ఆందోళన వ్యక్తం చేశారు. నాటి సమైక్య ఆంధ్ర పాలనను గుర్తు చేస్తున్నారని తెలిపారు. కౌశిక్ రెడ్డినేమో గృహ నిర్బంధంలో పెడతారు, అరికపూడి గాంధీకి ఏమో రెడ్ కార్పెట్ వెళ్తాం పోలీసెస్ కడతారు అక్కడికి తీసుకొచ్చింది. మరి పోలీసులను కొడుతుంటే కూడా పోలీసులు అడ్డం పట్టకపోతే పక్కా ఇక్కడ రేవంత్ రెడ్డి పోలీసులందరినీ మీరు సపోర్ట్ దాకా కూర్చోండి, మా పని మేము చేసుకుంటామని హుకుం జారీ చేసినందుకే పోలీసులు సాక్షి ప్రేక్షక పాత్ర వహించింది. ఇదే జరుగుతున్న తెలంగాణ. నా హక్కు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మా మీటింగ్ పోతున్నా. ఎందుకు ఆపుతున్నాను నన్ను? మరి నేను గాంధీని ఎందుకు ఆపలేదు? వెన్ ఈ క్లియర్లీ డిక్లేర్డ్ దట్ ఈస్ గోయింగ్ టు కౌశిక్ రెడ్డి షో. ఆయన ఆపరు, మమ్మల్ని ఆపుతారు. నిన్న మా మంత్రులను కూడా, మాజీ మంత్రులను అందరినీ కూడా అడవుల్లోకి తీసుకోపోయారు. ఎందుకు అడవుల్లోకి తీసుకోపోయారు? వాళ్ళు ఏమి నేరం చేసిండ్రు? వాళ్ళను తలకొండపల్లి అడవులకు తీసుకుపోతారు, అక్కడ నుంచి కేశంపేట అడవులకు తీసుకుపోతారు. రాత్రి 12 గంటల వరకు విపరీతంగా టార్చర్. ఇదేనా మరి పోలీసింగ్? పూర్తిగా నేను ఖండిస్తున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఇక్కడ అరాచక పాలన నడుస్తున్నారు. ఎవరైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోతున్నారో వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళ గొంతు నొక్కుతా ఉన్నారు. నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కూడా ఎమ్మెల్యేలను నొక్కుతా ఉన్నారు. మళ్ళీ ఉల్టా మా మీదనే కేసు చేశారు. అంటే ఏం జరుగుతున్నది? ముఖ్యమంత్రి ఇది నిరంకుశ పాలన లేకపోతే ప్రజాస్వామ్య పాలన? దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఇప్పటికి కూడా నేను సీనియర్ పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా, మమ్మల్ని దయచేసి వదలండి, మాకు పార్టీ మీటింగ్ ఉన్నది. మీ కాల్ కోసం నేను మళ్ళీ వెయిట్ చేస్తాను.